తెలంగాణలో ప్రభుత్వ మార్పుతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతమైపోయాయి. మరికొన్నింటిపై 3 రంగుల జెండాను ఎగరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. ఇప్పటివరకు మున్సిపాలిటీలకే పరిమితమైన అవిశ్వాసాలు నెమ్మదిగా కోఆపరేటివ్ వైపుకు మళ్లుతున్నాయి. సొంత పార్టీల నుంచి అసంతృప్తి గలం వినిపిస్తుండటంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న వారు వారిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఏ డీసీసీబీలో ముసలం మొదలైంది, ఎవరికి పదవీ గండం ఏర్పడింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి పదవీ గండం ఏర్పడింది. మెజారిటీ డైరెక్టర్లు ఆయనకు వ్యతిరేకంగా డీసీఓ శ్రీనివాస్ కు నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇచ్చి క్యాంపుకు వెళ్లారు. వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి నేతృత్వంలో 15 మంది డైరెక్టర్లు టూర్కు పయనమయ్యారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డిపైనే నో కాన్ఫిడెన్స్ లెటర్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సహకార శాఖ అధికారులు సైతం డైరెక్టర్ల చర్యతో నివ్వెరపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీలో మెజారిటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. ఆయన చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం ఉమ్మడి జిల్లాను కుదిపేస్తోంది. మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రత్యేక సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 143 PSCSలు, 63 కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. వీటికి పోచారం భాస్కర్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 5 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 25 మంది డైరెక్టర్లు ఉంటారు. అయితే సింగిల్ విండోల నుంచి ఎన్నికైన 20 మంది డైరెక్టర్లకు మాత్రమే చైర్మన్ ను ఎన్నుకుని విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. ఇలా ఎన్నికైన 20 మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ కు చెందిన వారే అయినా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పలుకుబడితో తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి చైర్మన్ పదవి ఇప్పించారు. భాస్కర్ రెడ్డి బాన్సువాడ మండలంలోని దేశాయిపేట సింగిల్ విండోకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వేల్పూర్ సింగిల్ విండోకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రధాన అనుచరుడైన రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి ఆశించిన వైస్ చైర్మన్ పోస్టుతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత అండతో బోధనకి చెందిన గిర్దావర్ గంగారెడ్డి సైతం చైర్మన్ కుర్చీ కోసం ఆఖరి నిమిషం వరకు విఫలయత్నం చేశారు. కానీ భాస్కర్ రెడ్డికే పదవి దక్కింది. డీసీసీబీ చైర్మన్ గా పాలకవర్గం మీటింగులకు తప్పితే ఆఫీసుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువే అన్న ఆరోపణలు భాస్కర్ రెడ్డిపై ఉన్నాయి. మొదటి నుంచి డైరెక్టర్లు ఆయన తీరుపై అసంతృప్తిగానే ఉన్నారు. అయితే పార్టీ అధికారంలో ఉండడమే కాకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉన్న పలుకుబడితో నోరు మెదపలేని పరిస్థితి ఆ డైరెక్టర్లది. ఇప్పుడు పరిస్థితి మారడంతో వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి నాయకత్వంలో 15 మంది డైరెక్టర్లు అవిశ్వాసం లేఖ అందించారు. నో కాన్ఫిడెన్స్ నెగ్గాలంటే 20 మంది డైరెక్టర్లలో 11 మంది మద్దతు అవసరం. అంతమంది మద్దతు పొందడం సాధ్యం కాదని తేలడంతో చైర్మన్ పదవికి భాస్కర్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోవడం కంటే ముందే తప్పుకోవడం మంచిదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు పోచారం సన్నిహితులు చెబుతున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి ఆశిస్తున్న రమేష్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు సైతం మద్దతునిస్తున్నారు. ఈ నెల 21న అవిశ్వాస పరీక్ష ఉంటుందని అధికార వర్గాలు డేట్ ఫిక్స్ చేశారు. ఈలోపు క్యాంపుకు వెళ్లిన వారిలో కొందరు రమేష్ రెడ్డికి పదవి ఇవ్వొద్దని వాదిస్తున్నారట. ఇక డీసీసీబీ సమావేశం జరిగే సమయానికి ఎవరు ఎటువైపు ఉంటారో చూడాలి మరి.